పాపాలను బట్టి పశ్చాత్తాపపడడానికి, ప్రార్థనలో ఉపవాసంలో సమయాన్ని గడపడానికి ఏర్పాటు చేసుకున్న 40 డేస్లో అనగా ఈ లెంటన్ డేస్లో ఇదే మొదటి రోజు. బైబిల్లో బూడిదని పశ్చాత్తాపం మరియు వినయానికి చిహ్నంగా గుర్తించేవారు. అందుకే ఎర్లీ క్రిస్టియానిటీలో ఈ వెన్స్డేని యాష్ వెన్స్డేగా పిలుస్తూ బూడిదను వేసుకునేవారు. అంతేకాకుండా వారి నుదుటిపై బూడిదతో క్రాస్ సింబల్ వేసుకునేవారు. అయితే ఈరోజు మన నుదుటిపై బూడిద రాసుకోకపోయినా హృదయంలో మన పాపాలను బట్టి పశ్చాత్తాపపడదాం. ఈ లెంటన్ డేస్ నుంచి అయినా గర్వాన్ని వదిలి దేవుని వైపు తిరుగుదాం. ఎందుకంటే ఇది ఏడ్చే దినం కాదు, ఒక క్రొత్త ఆరంభానికి పిలుపు. ఆలోచించు. షలోమ్.